అరే రఘు, హే రఘు. అబ్బా ఉండరా లేరా, లెమ్మంటుంటే. అబ్బా అప్పుడే తెల్లారిందా? లేదు, నువ్వు తినడానికి తెచ్చాను. చల్లారిపోతుంది, త్వరగా లే. ఏమిటిదంతా? ఏం లేదు, పరిగెత్తుకొచ్చాను. వస్తే ఇది ఎత్తులేమిటి? ఎత్తురా, మరి ఎత్తులాగే ఉంది. రవి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు? చాలేరా రఘు, నువ్వు భోజనం చేయకపోయినా నీకు నిద్రపడుతుంది. నాకు నిద్ర పట్టలేదు, అందుకని అలా హోటల్కి వెళ్ళాను. దొరికినవన్నీ కడుపు నిండా తిన్నాను. వచ్చేటప్పుడు నీకు ఇది పట్టుకొచ్చాను, అంతే. త్వరగా తినరా రఘు. అరే, ఆ గొడవంతా చెప్తావేమిట్రా? అసలు నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? తగిలాయి? ఏ రోడ్డు మీద త్వరగా వస్తుంటే ఏదో లారీ అడ్డం వచ్చింది, తప్పుకోపోయి కొంచెం పడ్డాను, అంతే. ఎంత ప్రమాదం తప్పిపోయింది. నీ తల మీద తగిలిన ఆ గాయం మానిపోతుందే కానీ అది నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి గాయాలతో నన్ను గాయపరచకు. లతాదేవి గారు. ఏమండి సార్? ఏం లేదు, ఒక ముఖ్యమైన సంగతి మరోలా అనుకోకూడదు. దానికేమి, చెప్పండి సార్. మరి మన ఆఫీస్ క్లోజ్ అయిపోయాక అనిపించలేదు, మీరు మరోలా అనుకోకూడదు. మీతో అర్జెంటుగా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. నా కోసం వెయిట్ చేస్తారా? అలాగే సార్, వస్తాను సార్. అలాగే. ఏయ్ రారా, రావాలి మరి. వేసారండి చూడు, రారా, రమ్మంటుంటే. రమ్మంటుంటే రారా. దమ్మదా దా మా తల్లి, దా రమ్మంటుంటే. గుడ్ మార్నింగ్ రాధా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నాతోనా? ఇది నిజమా కాలా? నిజం అని చెప్తున్నానుగా. థ్యాంక్ యూ. అయితే ఏమిటో తొందరగా చెప్పి. నీకు నాకు ఏదో సంబంధం ఉందని ఊర్లో అందరితో చెప్తున్నావుగా. చెబుతున్నాను, ఉన్న సంగతే కనుక చెబుతున్నాను. అబద్ధం కదా? అబద్ధమే. పదుగురాడు మాట పాటి 5 రజల్లు అన్నాడు. నీ ముఖం అన్నాడు. నువ్వు అలా కూస్తుంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకోకపోతే పోనీ, కొండంత వాడిని, గండు పిల్లి లాంటి వాడిని నేనుండగా నీకెందులకు ఆ భయం బుబేలా? నువ్వు అను, తక్షణం కట్టేస్తాను మేళ తాళి. బాబాయ్, నీతో పెళ్ళంటేనే నా ప్రాణాలు ఎగిరిపోతాయి. చూడరాదా, నువ్వెంత మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు చెడ్డ పేరు వచ్చింది, అవునా? అందుకు నీ కాకినోరేగా కారణం. నా నోటికున్న పవర్ నీకేం తెలుసు? ఇదిగో ఇప్పుడు నీకు మంచి పేరు తెచ్చిపెట్టినా. ఎలా ఎలా ఎలా? నీ చెప్పినట్టు వింటావా? ఓ వింటాను, సరేనా? చూడు, నువ్వు నాకు ఎందుకో? ఎందుకా? అవును, ఎందుకో? అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. నిజంగా నువ్వు మనిషివి కాదు, మరి దెయ్యాన్ని. లేకపోతే ఇప్పుడు చెడిపోతే తర్వాత మంచి పేరు ఎలా వస్తుంది? నన్ను పెళ్లి చేసుకుంటే సరి, మంచి పేరు దానంతటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఊరుకోవయ్యే టోపీదాస్, లేకపోతేనండి చూడు, దెబ్బతో తలకాస్త నెరిసిపోతుంది. ఒక మంచి పిల్ల ఎంతకయ్యే చెడిపోవాలి? ఎంత పాపిష్ట మనసు అనేది. ఇతరుల నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నువ్వు అసలే బాగుపడవు. ఓ మీరా శ్రీనివాసరావు గారు, నమస్కారం. రండి రండి, కూర్చోండి. క్షమించండి, మేము కూర్చోడానికి రాలేదు. అదేమిటండి, ఎందుకండి ఆ ముసుగులో గుద్దులాట? ఆ రౌడీ వరహాలి గారికి మీ అమ్మాయికి సంబంధం ఉందని లోకం కూడా కూర్చో. శ్రీనివాసరావు గారు, ఆ మాటలు మీరు నమ్ముతున్నారా? అందుకనేనా మా ఇంటికి రావడం కూడా మానేశారు? దానికే ఉందిలేండి, ఇది వరకు చెప్పిన మాటలు విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూసి చెబుతున్నాం. ఏం చూశారయ్యా? మీ అమ్మాయి అవరహాలుగాడు బీచ్లో ఒంటరిగా కూర్చొని తమాషాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సిగ్గు లేకుండా విరగబడి నవ్వుకుంటున్నారు. ఇప్పుడేమంటారు? మాట్లాడండి. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన వాళ్ళం కనుక మనమే ఇలా అఘోరించాల్సి వచ్చింది. కానీ మాట్లాడాలంటే మనిషికి రోషం ఉండాలి. మానాభిమానాలు పోయిన తర్వాత మనిషి బ్రతికేం సచ్చే. నా కూతురే కనుక అయికుంటే దాన్ని పాటికి నరికి పారేసేవాడిని. మనవాడు మనవాడు అంటూ చెప్పడానికి వచ్చాం. అయిందా భాగవతం? రండి శ్రీనివాసరావు గారు. చిచ్చి, ఇక్కడికి రావటమే పొరపాటు అయింది. అనండి రంగారావు గారు. నువ్వు తప్పుకో. మీరేం చేయదలుచుకున్నారో నాకు తెలుసు. తొందరపడకండి నాన్న. కదులుతావా లేదా? వీలేదు, నా
అవతలకి. నాన్న ఇది అచ్చు నిజం తుపాకీలాగే ఉంది. ఈ ఆటల తుపాకీ ఎప్పుడు కొన్నారు నాన్న? చాలా బాగుంది కదా. నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? చూడమ్మా, నిన్ను బ్రతిమాలుకుంటాను, దయచేసి నన్ను ఏమనకు. నా మాలను నన్ను ఇలా ఏడు. నేను ఊరుకోను. అసలు ఎందుకు ఆడవాలి చెప్పండి నాన్న. అక్కేను చంపలేకపోయానే అని బాధపడుతున్నారా నాన్న? అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే దాని మీద అపనిందలు వేసే వాళ్ళకి ఇంకా బలం వచ్చింది. ఇప్పుడు మీరు చేతులారా అక్కయ్యను చంపారంటే నిజంగా అది భ్రష్టురాలు, అందుకనే అవమానం భరించలేక కన్న తండ్రి కూతుర్ని చంపేశాడని అందరూ ఖచ్చితంగా చెప్తారు నాన్న. అవును నాన్న, ఏ పాపం ఎరగని మీ కూతురిని నీచురాలిగా నిరూపించాలని మీకంత ఆశగా ఉంటే అక్కయ్యను చంపేయండి నాన్న. చంపేసి మీ ఆశ నెరవేర్చుకోండి. శాంతి. అవును నాన్న, అంతకంటే నా కూతురు నీచురాలని నడివీధిలో నిలబడి మీరు ఒక్క మాట చెబితే చాలు. 1000 తుపాకీలు సాధించలేనిది ఆ ఒక్క మాట సాధించగలదు నాన్న. కన్న తండ్రి చెబుతున్న మాట కదా, కంటికి రెప్పలా పెంచిన తండ్రి మాట అందరూ నమ్ముతారు. చెప్పండి నాన్న, వెళ్ళి చెప్పండి. అమ్మా శాంతి, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవహి చేస్తావు? వద్దు తల్లి, వద్దు, ఇంకేమీ చెప్పకు. అమ్మా రాధ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు ఇందాక ఆ వరహాలను చూడటానికి వెళ్ళావా? చూడటం ఏంటి నాన్న, చాలా సేపు మాట్లాడాను కూడా. మాట్లాడావా? ఏం మాట్లాడావు? నాన్న వాడేం చెప్పాడో తెలుసా? నువ్వు నిజంగా మంచిదానివైనా ఎలాగో చెడిపోయిందరని పేరు తెచ్చుకున్నావు కదా, నువ్వు బాగుపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది. నువ్వు నాకు పూర్తిగా లొంగిపో, తర్వాత నిన్నందరూ మంచి పిల్ల అనేట్టు చేస్తాను అన్నాడు నాన్న. అందుకు నువ్వేమన్నావు? నేనా? ఏమయ్యా, ఎందుకు నీకు ఈ పాడు బుద్ధి? మోసం చేసి ఒక మంచి అమ్మాయిని ఎందుకయ్యా నాశనం చేయాలని చూస్తావు? ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, నువ్వు అసలే బాగుపడు అన్నాను. భలే కోపంగా చెప్పాలే. ఏం నాన్న, నేను చెప్పింది కరెక్ట్ కాదా? కరెక్ట్ అమ్మా, చాలా కరెక్ట్ తల్లి, కరెక్ట్, చాలా కరెక్ట్. ఇదేం బాగాలేదు లతాదేవి గారు. అవునండి, ఇదేమీ బాగాలేదు. ఏది? అదే లతాదేవి గారు. అది కాదు లత. మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా? అబ్బా, నేను మాట్లాడేది మన గురించి కాదు, రఘుని గురించి. ఓహో అవునండి, ఆయన చాలా మంచివారండి. లేకపోతే మేనేజర్ ఉద్యోగం మీకిచ్చి ప్యూన్ ఉద్యోగం ఆయన చేస్తారా? అరే, ఆ సంగతి నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఆయన చాలా ఉత్తముడండి. అంతేకాదు లత, వాడు నా బాలిట దేవుడు. నేనేం చేసినా రుణం తీరదు. నా బాధల్లో కనీసం వాడికి మంచి భోజనం అన్న ఏర్పాటు చేయలేకపోతున్నాను.